వైపు చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేపట్టింది. రవాణా శాఖపై ముఖ్యమంత్రికి వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ రైడ్స్ చేస్తోంది. అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద నిత్యం వేలాది వాహనాల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆర్టీఏ కార్యాలయాల్లో ఆర్టీఏ బ్రోకర్లు హవా కొనసాగిస్తున్నారని, సామాన్యులు లంచం ఇవ్వనిదే పని కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవలే భారీగా ఆర్టీఏ అధికారులు బదిలీలు అయ్యాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఏదైతే దీనికి సంబంధించి ప్రస్తుతం ఆర్డీఓ ఆఫీసులో ఏసీపీ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఏసీపీకి డీజీగా వచ్చిన సివి ఆనంద్ వచ్చిన తర్వాత ముఖ్యంగా పలు శాఖల్లో అయితే వరుసగా దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్ అలాగే ప్రతి గవర్నమెంట్ ఆఫీసులను కూడా వరుసగా దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీఓ అంటే ఏదైతే రవాణా శాఖకు సంబంధించిన ఆఫీసులు ప్రతి చోట కూడా ఏసీపీ అధికారులు అయితే దాడులు నిర్వహించారు. ముఖ్యంగా ఏకకాలంలో వీళ్ళందరూ అయితే దాడులు నిర్వహించారు. ముఖ్యంగా ఏదైతే ఆర్టీఓ ఆఫీసుకు సంబంధించి బ్రోకర్లకి డబ్బులు ఇస్తే కానీ పనులు అవ్వట్లేదంటూ కూడా పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అలాగే సామాన్యులు కూడా సీఎంతో కంప్లైంట్ చేయడంతో ప్రస్తుతం ఏదైతే ఏసీపీ అధికారులు వరుస దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆర్డీఓ ఆఫీసులో చూసుకుంటే అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల చోట కూడా ఏదైతే ప్రతి వెహికల్ దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ కావచ్చు, మణికొండ, అత్తాపూర్ అలాగే నాగోల్ ఆర్డీఓ ఆఫీసులో కూడా ఏకకాలంలో దాడులు అయితే నిర్వహించారు. ముఖ్యంగా ఏదైతే ఆర్డీఓ ఆఫీసుల్లో ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, లైసెన్స్ కావచ్చు, లేదంటే ఎల్ఆర్ లైసెన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పొందాలంటే ముఖ్యంగా బ్రోకర్లకి డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ కూడా ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చినాయి. అలాగే బ్రోకర్లు సైతం కూడా అధికారులతో చేతులు కలిపి అలాగే వాళ్లతో చాలా ఈజీగా పనులు అయ్యే విధంగా లంచాలు తీసుకుంటున్నారు. అలాగే మరొక పక్క ఒక లైసెన్స్ తీసుకున్నా, ఒక ఎల్ఆర్ లైసెన్స్ తీసుకున్నా, లేదంటే ఒక వెహికల్కి రిజిస్ట్రేషన్ చేయాలన్నా సరే ముందుగా బ్రోకర్ని అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. బ్రోకర్ని అప్రోచ్ అయిన తర్వాతే వాళ్ళు నేరుగా ఏదైతే ఆర్డీఓ ఆఫీసులో అధికారుల దగ్గర తీసుకెళ్లి చాలా ఈజీగా సంతకాలు పెట్టించి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ తరహా మొత్తానికి కూడా కొద్దిగా లంచం అనేది డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా సామాన్యులు ఏదైతే ఇలాంటి లంచాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఏదైతే సీఎంకి అయితే కంప్లైంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కంప్లైంట్లు చేయడంతో ప్రస్తుతం ఏదైతే ఈ ఆర్డీఓ ఆఫీసులో అయితే ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కేవలం 500 నుంచి 1000 రూపాయలు అయిపోయే పనులకి 5000 నుంచి 10,000 అయితే డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఒక బ్రోకర్ లేనిదే ఖచ్చితంగా ఆర్డీఓ ఆఫీసులో అయితే పనులు అయితే జరగవు. ముఖ్యంగా ఒక బ్రోకర్ ఉంటేనే ఆ పని జరుగుతుందంటూ కూడా ఒక ఊహాగానం అయితే ఉంది. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పలు కంప్లైంట్లు రావడంతో సివి ఆనంద్ డైరెక్షన్లో ప్రస్తుతం తెలంగాణ స్టేట్ మొత్తం కూడా ఏకకాలంలో అయితే దాడులు నిర్వహించారు. అలాగే మరొక పక్క రవాణా శాఖకి ఏదైతే మంత్రిగా వచ్చిన పొన్నం ప్రభాకర్ వచ్చిన తర్వాత కూడా భారీగా బదిలీలు అయితే జరిగినాయి. అలాగే భారీగా బదిలీలు జరిగినా సరే ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే లంచాలు ఇస్తేనే ఆర్టీఓ ఆఫీసులో పనులు జరుగుతాయంటూ కూడా ఏదైతే ఒక ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు హైదరాబాద్లోనే మనం చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ కావచ్చు, అత్తాపూర్ కావచ్చు, మణికొండ కావచ్చు, లేదంటే నాగోల్లో ఆర్టీఓ ఆఫీసులో ప్రతి చోట కూడా లంచం లేదే పనే జరగట్లేదంటూ కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి ప్రస్తుతం ఈరోజు ఏకకాలంలో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే పలు చోట్ల అంటే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల అయితే ఏకంగా ఏదైతే ఏసీబీ అధికారులు కూడా కేవలం ఒక డ్రైవర్ అనే దుస్తులు వేసుకొని కూడా నేరుగా ఆఫీసుల్లోకి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. మొత్తానికి ఏదైతే ఈ రైడ్ల కారణంగా కూడా ప్రజలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏసీపీ అధికారులు గవర్నమెంట్ వ్యవస్థపై ఏకకాలంలో ప్రతిసారి దాడులు నిర్వహిస్తుంది. ముఖ్యంగా రెవెన్యూ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, పలు గవర్నమెంట్ సంస్థలు అన్నిటిలో కూడా ఏకకాలంలో ఏదైతే ఇలాంటి రైడ్ జరిగి అవినీతి తిమింగళాలను అయితే పట్టుకోవడం జరుగుతుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ కుమార్.